హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి వల్లోజీ హోమ్ బ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ మ్యాంగో రవ్వ కేసరి. మ్యాంగోతో రవ్వ కేసరిని ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. క్షణాలలో రెడీ అయిపోతుంది. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది. అంత కమ్మగా ఉంటుంది ఈ మ్యాంగో రవ్వ కేసరి. అంతేకాకుండా ఇప్పుడు మ్యాంగోస్ ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఇలా ఒక్కసారి టేస్టీగా మ్యాంగో రవ్వ కేసరిని ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది. అంతేకాకుండా పూజలలో అప్పుడప్పుడు హడావుడిగా ప్రసాదాలను ప్రిపేర్ చేస్తూ ఉంటాం. అలాంటి వారికి కూడా పర్ఫెక్ట్ రెసిపీ ఈ మ్యాంగో రవ్వ కేసరి. మరి ఇంకెందుకు ఆలస్యం, సింపుల్గా టేస్టీగా మ్యాంగో రవ్వ కేసరిని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? కేసరిని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా మీడియం సైజ్గా ఉన్న మామిడి పండును తీసుకోండి. ఇలా తీసుకున్న మామిడికాయలను వీడియోలో చూపించిన విధంగా కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ఇలా మ్యాంగోని ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్న తర్వాత మ్యాంగోలోని పల్ప్ మొత్తాన్ని చిన్న మిక్సీ జార్ను తీసుకొని అందులోకి ఇలా స్పూన్తో నీట్గా తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి. మీరు మీ ఇష్టాన్ని బట్టి మీకు నచ్చిన క్వాంటిటీలో మ్యాంగోస్ని తీసుకోవచ్చు. అలాగే ఇదే విధంగా కాకుండా ముందుగా మ్యాంగో మొత్తాన్ని పీల్ తీసేసి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోనికి వేసుకోవచ్చు. ఈ రెండు పద్ధతులలో మీకు నచ్చిన పద్ధతిలో మ్యాంగో పల్పుని సపరేట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసి మిక్సీ జార్పై మూతను పెట్టి మెత్తని పేస్ట్లా అయ్యేంత వరకు మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసి తీసుకున్న మ్యాంగో ప్యూరీ ఇలా వస్తే సరిపోతుంది. ఇలా రెడీ అయిన మ్యాంగో ప్యూరీని పక్కన పెట్టేసేయండి. తర్వాత కేసరిని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకోండి. ఇలా తీసుకున్న ప్యాన్లోనికి 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. మనం ప్రిపేర్ చేసే రవ్వ కేసరికి 1/2 కప్పు వరకు నెయ్యి పడుతుంది. మీరు ఎప్పుడు కేసరిని ప్రిపేర్ చేసినా రవ్వను తీసుకున్న కప్పుతో 1/2 కప్పు వరకు నెయ్యిని తీసుకొని సపరేట్గా పక్కన పెట్టేసేయండి. ఇలా ముందుగా బౌల్లోకి వేసిన 2 స్పూన్ల నెయ్యి కాస్త వేడైన తర్వాత సన్నగా చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ కాజు బాదాంని వేసుకున్నాను. మీరు మీ ఇష్టాన్ని బట్టి కిస్మిస్, అలాగే పిస్తా, గుమ్మడి గింజలు, వాటర్ మిలాన్ సీడ్స్ ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ను వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని నెయ్యి రాకుండా బౌల్లోనికి తీసుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ బౌల్లోకి తీసుకున్న తర్వాత 1/4 కప్పు వరకు సన్నని ఉప్మా రవ్వను నెయ్యిలోనికి వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోండి. ముందుగా వేసిన నెయ్యిలోని రవ్వను ఫ్రై చేసి తీసుకుంటున్నాను. మీకు నెయ్యి ఏమైనా కాస్త తక్కువగా అనిపించినట్టయితే మరి కాస్త నెయ్యిని వేసి రవ్వ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఇలా ప్లేట్లోనికి తీసుకోండి. రవ్వ మొత్తాన్ని ప్లేట్లోనికి తీసుకున్న తర్వాత రవ్వను ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు చిక్కటి పాలను బౌల్లోనికి వేసుకోండి. పాలు వేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి పాలను మసలనివ్వండి. పాలు ఇలా చక్కగా ఒక పొంగు రాగానే స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మరొక 2 నిమిషాలు పాలని చక్కగా మసలనివ్వండి. పాలు ఇలా చక్కగా మసలిన తర్వాత ముందుగానే ఫ్రై చేసి తీసుకున్న రవ్వను పాలల్లోకి వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని కలుపుతూ రవ్వ పూర్తిగా దగ్గర పడేంత వరకు ఉడికించండి. రవ్వ పాలల్లో చక్కగా ఉడికి ఇలా పూర్తిగా దగ్గర పడిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి తీసుకున్న మ్యాంగో మిశ్రమాన్నంతా ఇలా ఉడికించిన రవ్వలోనికి వేసేయండి. మ్యాంగో మిశ్రమంని వేసుకున్న తర్వాత ముందుగా రవ్వను తీసుకున్న కప్పుతోటి 1/4 కప్పు వరకు షుగర్ని వేసుకోండి. మీరు షుగర్కి బదులుగా బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు. ఇలా చక్కెరను మ్యాంగో ప్యూరీని వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని కలుపుతూ రవ్వ మిశ్రమం అంతా పూర్తిగా దగ్గర పడేంత వరకు ఉడికించండి. కేసరి ఇలా దగ్గర పడుతూ ఉన్నప్పుడు 1/2 టీ స్పూన్ వరకు ఎల్లో ఫుడ్ కలర్ని వేస్తున్నాను. ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయండి. అలాగే ముందుగానే మిగిల్చి తీసుకున్న నెయ్యిలో నుంచి
కొద్ది కొద్దిగా నెయ్యిని కేసరిలోకి వేసుకుంటూ కేసరి పూర్తిగా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండండి. మీరు ఇంట్లోకి కేసరిని ప్రిపేర్ చేస్తున్నట్టయితే ఫుడ్ కలర్ని తప్పకుండా స్కిప్ చేసేయండి. ఇలా కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ కేసరి మొత్తం పూర్తిగా దగ్గర పడేంత వరకు ఉడికించిన తర్వాత ఫ్లేవర్ కోసం 3 కచ్చాపచ్చాగా దంచిన ఇలాచీలను వేసుకొని కేసరి మొత్తం కలిసేలా బాగా కలపండి. మధ్య మధ్యలో నెయ్యిని కూడా వేసుకుంటూ అరకప్పు నెయ్యి పూర్తిగా అయిపోయేంత వరకు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. ఇలా చక్కగా రెడీ అయిన కేసరిలోనికి ముందుగానే ఫ్రై చేసి తీసుకున్న డ్రై ఫ్రూట్స్ను వేసుకొని డ్రై ఫ్రూట్స్ మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, సింపుల్గా టేస్టీగా మ్యాంగో రవ్వ కేసరి రెడీ. ఇలా రెడీ అయిన రవ్వ కేసరిని వేడి పూర్తిగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా టేస్టీగా మ్యాంగోతో కమ్మటి రవ్వ కేసరిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదూ. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ మ్యాంగో రవ్వ కేసరిని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ డైలీ 6 AM.